మిరప సాగులో మన దేశం ఉత్పత్తి, వాడుక, ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉంది. మొత్తం ఉత్పత్తిలో 40% దిగుబడి, 75% ఎగుమతులు మన ప్రాంతం నుంచే ఉండటం విశేషం. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, వరంగల్, కర్నూలు, కడప, విజయనగరం వంటి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో మిరపని సాగు చేస్తున్నారు. మిరప సాగులో అధిక దిగుబడి సాధించాలంటే మేలైన రకాల ఎంపికతో పాటు ఆరోగ్యవంతమైన నారు పెంపకం తప్పనిసరి. అన్ని ప్రాంతాల్లోనూ ప్రస్తుతం మిరప నారుమళ్లు పోసుకోవటానికి అనువైన సమయం. నాణ్యమైన నారు ఉత్పత్తికి మిరప నారుమళ్లలో పెంపకంలో పాటించాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో మిరప ఉత్పత్తికి మన ప్రాంతం పేరుగాంచింది. మిరపలో జాతీయ సగటు దిగుబడి హెక్టారుకు 1.5 టన్ను ఉండగా మన ప్రాంతంలో అది 3 టన్నులుగా ఉంది. అయినా సాగు ఖర్చులతో పోలిస్తే ఈ సగటు దిగుబడి తక్కువనే చెప్పవచ్చు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ దిగుబడిని మరింత వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతాంగం మిరప నారుమళ్లను పోసుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో అధిక దిగుబడినిచ్చే మిరప రకాల ఎంపికతో పాటు నాణ్యమైన నారు ఉత్పత్తి అనేది సాగులో కీలకమైన అంశం. ప్రాంతాలకు అనుగుణంగా ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులను బట్టి శాస్త్రవేత్తలు అనేక మిరప రకాలను రూపొందించారు. వీటిలో ప్రధానంగా G3, G4, G5, CA 960, CA 960, CA 1068 వంటి రకాలతో పాటు గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేసిన LCA 200, 235, 206, LCA 305, 334, 353 వంటి రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఎగుమతి ప్రాధాన్యత కలిగిన పాప్రికా మిరప రకాలు కూడా రైతులు సాగు చేయవచ్చు. మన ప్రాంతంలో ఎక్కువగా వివిధ ప్రైవేటు హైబ్రిడ్ మిరప రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రైతాంగం వర్షాధారంగా నీటిపారుదల కింద 2 విధాలుగా మిరపను సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు మిరపను మొదట్లో పచ్చిమిరప కోసం పెంచి 4-5 కోతలు తీసుకున్న తరువాత చివరి కోతలను ఎండుమిరప కోసం వదిలేయడం జరుగుతోంది. వర్షాధారంగా సాగు చేసే ప్రాంతాల్లో ఎండుమిరప సాగు 1-2 కోతలకే పరిమితమవుతుంది. అందువల్ల రైతులు ప్రాంతానికి అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే మిరప రకాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుని నారుమళ్లు పోసుకోవాలి. ఖరీఫ్లో మిరప విత్తనానికి జులై, ఆగస్టు నెలలు అనుకూలం. సాధారణంగా మిరప నారుమళ్లను నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పెంచడం జరుగుతుంది. విత్తేటప్పుడు సాంప్రదాయ పద్ధతులకు తోడుగా శాస్త్రీయతను జోడించి సాగులో తగిన మెళకువలు పాటించినట్లయితే మరింత ఆరోగ్యవంతమైన నారు పొందే అవకాశం ఉంటుంది. నారు పెంపకానికి సాధ్యమైనంత వరకు ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. భూమిని 4-5 సార్లు బాగా కలియదున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల చొప్పున పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. 1 మీటరు వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు నారుమడి తయారు చేసుకోవాలి. మడికి మధ్య 30 సెంటీమీటర్ల కాలవలు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. 1 సెంటు నారుమడిలో పోసిన నారు ఎకరానికి సరిపోతుంది. దీనికోసం 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చెయ్యాలి. కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ పట్టించాలి. తరువాత 3 గ్రాముల కాప్టాన్ లేదా మ్యాంకోజబ్ కలిపి శుద్ధి చెయ్యాలి. దీనివల్ల నారుమడిలో 20 రోజుల వరకు రసం పీల్చు పురుగులు, విత్తనం, భూమి ద్వారా ఆశించే శిలీంధ్రపు తెగుళ్ల బెడద తగ్గుతుంది. ఇవే కాకుండా జీవ శిలీంధ్రమైన ట్రైకోడెర్మా విరిడిను 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవచ్చు. నారుమళ్లు తయారు చేసుకున్న తరువాత విత్తనాన్ని వరుసల్లో విత్తుకోవాలి. వరుసల మధ్య 5 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లు చూసుకుని చిన్న గాడి చేసి విత్తనాన్ని విత్తాల్సి ఉంటుంది. విత్తిన తరువాత వర్మీ కంపోస్టు లేదా చివికిన పశువుల ఎరువులను పైపొరగా వేసి విత్తనంపై మట్టిని కప్పాలి. ఈ విధంగా విత్తిన తరువాత నారుమడికి వారం రోజుల పాటు ఉదయం, సాయంత్రం పూట రోజుకెంతో పలుచగా నీరందించాలి. నారుమడిపై విత్తనం మొలకెత్తే వరకు గడ్డిని పరిచినట్లయితే తేమ ఆవిరి కాకుండా ఉండి విత్తనం త్వరగా మొలకెత్తుతుంది. 2వ వారం నుంచి రోజుకు 1 పూట నీరందిస్తే సరిపోతుంది. విత్తనం నాటిన 9వ రోజు, 15వ రోజున
కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి నారుమళ్లను తడపాలి. దీనివల్ల నారుమడి తొలి దశల్లో వచ్చే నారుకుళ్ళు, కేనోపొరా ఎండుతెగులును సమర్థవంతంగా అరికట్టవచ్చు. నారుమడిలో సెంటు నారుమడికి 1 కిలో వేపపిండిని చల్లినప్పుడు రసం పీల్చు పురుగుల బెడద తగ్గుతుంది. ఈ విధమైన జాగ్రత్తల మధ్య 6 వారాల వరకు నారును పెంచి నాటుకోవచ్చు. సాధారణంగా మిరప నాటేందుకు అక్టోబరు, నవంబరు మాసాలు అనుకూలం. ఆగస్టు 2వ పక్షంలో నారు పోసినట్లయితే అక్టోబరు మొదటి వారంలో నారు అందివస్తుంది. 42 నుంచి 45 రోజుల వయసున్న నారును నాటడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. కనుక రైతులు నారుమళ్ల పెంపకంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే ప్రధాన పొలంలో నాటిన తరువాత మొక్కలు ఆరోగ్యంగా పెరిగి రైతులు ఆశించిన ఫలితాలు పొందవచ్చు.